రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏబీసీలుగా గుర్తించినందుకు ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మాదిగ దండోరా మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ డప్పు నర్సయ్య మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ డిచ్పల్లి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డప్పు నర్సయ్య మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకై ఎన్నో ఏళ్లుగా ఉద్యమిస్తున్నామని, కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ బిల్లు ప్రవేశపెట్టి ఏబీసీలుగా గుర్తించిన ఆమోదించినందుకు మాదిగ జాతి హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. దీనికి 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న మాదిగ దండోరా మందకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు నాగభూషణ్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబీసీలుగా గుర్తించారని, మాదిగలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఈ ఘనత పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగల ఆశాజ్యోతి మందకృష్ణ మాదిగకే దక్కుతుందని ఆయన ఆదేశాల మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల ఇన్ఛార్జ్ డప్పు నర్సయ్య మాదిగ, మోపాల్ మండల ఇన్ఛార్జ్ సంగం కిష్టయ్య మాదిగ, మండల ముఖ్య నాయకులు సాయిలు మాదిగ, సురేష్ మాదిగ, గన్పూర్ సాయిలు మాదిగ, పోషణ మాదిగ, సుద్దులం గ్రామం సాయిలు మాదిగ, సుద్దపల్లి గ్రామం బక్కన్న మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు వేరే తీసుకోరు ఇక్కడ ఈడ నిల్చుండి జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా
మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా వర్ధిల్లాలి వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి జిందాబాద్ జై మాదిగా జై మాదిగా సాధించాం ఏబిసిడి సాధించాం సాధించాం ఏబిసిడి సాధించాం ఏబిసిడి సాధించాం జై మాదిగా జై మాదిగా కులాల ఐక్యత వర్ధిల్లాలి సాధించాం ఏబిసిడి సాధించాం ఏబిసిడి సాధించాం గౌరవ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి నాయకత్వం వర్ధిల్లాలి సాధించాం ఏబిసిడి సాధించాం ఏబిసిడి సాధించాం జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మందకృష్ణ మాదిగా జై. ఈరోజు మన మాదిగ జాతికి గర్వించదగినటువంటి విజయాన్ని అందించినటువంటి మన మాదిగ జాతి పితామహుడు మరియు గౌరవనీయులు పెద్దలు మందాకృష్ణ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో దాదాపు 30 సంవత్సరాల పోరాటంలో ఆ 30 సంవత్సరాల ఉద్యమంలో అనేక మంది మాదిగ బిడ్డలు అమరులై ఈరోజు ఈ విజయాన్ని అమరవీరులకు అంకితంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే 30 సంవత్సరాల నుంచి మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై గౌరవనీయులు మందాకృష్ణ మాదిగ గారు పోరాడుతున్నటువంటి అంశంలో ఏబిసిడి అనే నినాదంతో రాష్ట్రంలో ఈ యొక్క ఉద్యమం నడుస్తుంది. అదేవిధంగా ఏబిసిడి అనే అంశం మీద ఈరోజు మనకు ఒక విజయాన్ని అందించి ఏబిసిడి అనే కావలసినటువంటి రిజర్వేషన్లు పొందడం విజయం సాధించడం జరిగింది. కావున అన్నగారు తన జీవితాన్ని మాదిగలకు అంకితం చేసి మాదిగల కోసం అనునిత్యం పోరాడి ఈ విజయాన్ని అందించినందుకు మందాకృష్ణ మాదిగ గారికి పాదాభివందనం చేస్తూ మరియు అన్నగారి ఆదేశాలకు ఎల్లప్పుడూ ఏ ఆదేశాలు ఇచ్చినా వెనువెంటనే మేము స్పందిస్తూ మా మాదిగ జాతి మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అన్నగారి వెంబడ ఉండి మేము అనునిత్యము అన్నగారిని అనుసరించి పనిచేస్తామని ఈ నాయకత్వం వహించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మా నాగభూషణ్ గారికి మరియు మోపాల్ మండల్ ఇన్ఛార్జికి కృష్ణయ్య గారికి మాజీ సర్పంచ్ అంజయ్య గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఏబిసిడి విజయాన్ని అందించినందుకు మందాకృష్ణ మాదిగ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. డిచ్పల్లి మండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద డిచ్పల్లి మండలం నుంచి అనేక గ్రామస్తులు వివిధ గ్రామస్తులు మాదిగ కులస్తులు వచ్చినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై మాదిగ జై మాదిగ. సంవత్సరాలుగా ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడానికి గౌరవ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి ఈరోజు నిన్న మరి అసెంబ్లీలో ఏబిసి వర్గీకరణ మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారు పెట్టారో ఆ విజయం మరి మందాకృష్ణ మాదిగ గారికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఏది ఏమైనా ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మీద ఈరోజు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఈ ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాల సంబరాలు జరుగుతూ ఉన్నాయి.
ఈ మండల ఇన్ఛార్జి డప్పు నరసయ్య మాది గారి నాయకత్వంలో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గౌరవ మందాకృష్ణ మాది గారు సాధించి పెట్టిన ఎస్సీ వర్గీకరణ మరి విజయం సాధించాం కాబట్టి అన్నగారికి మరి పాలాభిషేకం చేసి ఈరోజు సంతోషాలు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంబరాలకు అన్ని గ్రామాల నుంచి మాదిగలు తరలిరావడం చాలా ఉత్సవాలు, ఈ ఉత్సవాలలో పాల్గొనడం అనేది చాలా సంతోషమైన విషయం అని సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి ఏబిసిడి వర్గీకరణ అనేది 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో భాగంగా ఎంతోమంది అమరులైనరు, ఎంతోమంది మీద కేసులు ఉన్నాయి, ఎన్నో అవమాన పాలైనాం, అయినా అంతిమ విజయం సాధించాం. అది ఈ అంతిమ విజయం మరి మాదిగా అమరవీరులకే చెందుతుందని చెప్పేసి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఏది ఏమైనా ఇలా వర్గీకరణ మీద సుదీర్ఘంగా మరి 30 సంవత్సరాల పోరాటంలో భాగంగా ఇలా సాధించుకున్నామంటే మాదిగలకు ఒక వెలుగు తెచ్చిందంటే అది మందకృష్ణ మాదిగ దయ అనే విషయాన్ని మనం మర్చిపోద్దని సందర్భాన్ని గుర్తు చేస్తూ మందకృష్ణ మాదిగ గారు ఈ రాష్ట్రంలో ఏ పిలిపించినా మాదిగలకు కానీ అణగార కులాలకు కానీ అగ్రకులాల పేదలకు కానీ అంతిమంగా ఏ విజయాన్ని ఆయన మనకు అందించడానికైనా మరి మనకి ఏ కార్యాచరణ ఇచ్చినా కానీ మనం ఖచ్చితంగా అందరం నిలబడి ఆయన కార్యాచరణలు అమలు చేసుకునే బాధ్యత మన అందరిపైన ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ విజయం సాధించినటువంటి కృష్ణమాదిగ గారికే ఈ విజయం దక్కుతుంది అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. బిచ్పల్లి మండల్ అంబేద్కర్ విగ్రహం వద్ద అన్న మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అయితే మందకృష్ణ మాదిగ గారు గత 30-31 సంవత్సరాల నుంచి తన యావత్ జీవితాన్ని సర్వస్వం తన జీవితాన్ని మొత్తము మాదిగలకు అంకితం చేస్తూ అదే విధంగా మాదిగలకు కాకుండా యావత్ ప్రజానికానికి మొత్తము ఆరోగ్యశ్రీ కానీ పెన్షన్లు కానీ ఏది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఈ ఏదో కేసులు కానీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ ప్రతి ఒక్కటి 10 విజయాలు సాధించి పెట్టినటువంటి మహనీయుడు మందకృష్ణ మాదిగ గారు. పద్మశ్రీ రావడానికి కారణము ఇవన్నీ సాధించి పెట్టినటువంటి మందకృష్ణ మాదిగ గారికి ఎల్లవేళ మేము రుణపడి ఉంటామంటూ యావత్తు మాదిగలను మాదిగ ఉపకులాలను మేల్కొల్పి 30 సంవత్సరాల నుంచి అల్పెరగని పోరాటం లేకుండా అన్నము నిద్ర లేకుండా తన మొత్తము జీవితాన్ని ధారపోసినటువంటి మందకృష్ణ మాదిగ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ తనకు ధన్యవాదాలు తెలుపుతూ జీవితంలో మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. కృష్ణమాదిగ గారికి ఏ పిలిపించినా తన ఏ మాట చెప్పినా ఏ అర్ధరాత్రి అయినా తన మాటకు కట్టుబడి ఉంటూ తన జీవితాన్ని మేము స్వార్థకతం చేసుకోవాలని కోరుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.